హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్ మీ దగ్గర ఏమైనా దాస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీ పర్సన్ అవాయిడింగ్ చేయడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఇది రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి, నార్మల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు. కాకపోతే మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ 2 or 3 టైమ్స్ అయితే అనుకోండి, వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దాం. మీ పర్సన్ మీ దగ్గర ఏం హైడ్ చేస్తున్నారో, ఏం సీక్రెట్స్ అనేవి దాస్తున్నారో చూద్దాం. మీకు మీ పర్సన్ మధ్య ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీస్ చూద్దామండి. ఓకే, నా పర్సన్ నాతో పూర్వంలాగా ఉంటే బాగుండు. నా పర్సన్ పాస్ట్లో ఉన్న విధంగా బాగుంటే బాగుండు, నాతో అన్నీ షేర్ చేసుకుంటే బాగుండు, నాకు ఒక ఆపర్చునిటీ అనేది నా పర్సన్తో రిలేషన్ మెయింటైన్ చేయడానికి వస్తే బాగుండు అని చెప్పేసి మీరు ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు నా పర్సన్లో ఇలాంటి చేంజెస్ అనేది వస్తుంది, నేనేం తప్పు చేశాను, నా పర్సన్ నేను ట్రూగా లవ్ చేశాను, బట్ నాకెందుకు ఇలాగా హైడ్ చేస్తున్నారు, తను విషయాలు దాచిపెడుతున్నాడు, నాతో ఎందుకు ఫ్రీగా మాట్లాడట్లేదు, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వట్లేదు అని మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అంటే పాస్ట్లో ఉన్నట్టు మీ పర్సన్ మీతో ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఉన్నారనమాట. దానికోసం మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. నా పర్సన్ నేను నిలదీయాలి అనేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే మీరు తీసుకుంటున్నారనమాట. సో మీ యొక్క లైఫ్ అనేది మీకు కంబ్యాక్ కావాలి. మీ పాస్ట్లో ఉన్న లైఫ్ని మీరు మీ చేతిలోకి తెచ్చుకోవాలి. నాకు పాస్ట్లో ఉన్న కంఫర్టబుల్స్ కానీ, నా పర్సన్తో రిలేషన్ కానీ, నా పర్సన్తో షేరింగ్స్ కానీ, నా పర్సన్తో ఉన్న హ్యాపీనెస్ కానీ అంతా నాకు కంబ్యాక్ కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం కార్డు వస్తుందో చూద్దాం. మీ యొక్క ఎనర్జీస్ అండి ఇవి. ఎందుకు నా నుంచి అంటే దూరంగా వెళ్ళాలని చూస్తున్నాడు, ఒక దొంగలాగా అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు, లైక్ ఒక థీఫ్ లాగా తను ఏదో దొంగతనం చేసే తప్పు చేసి దొరికిపోయిన పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తున్నాడు. ఏం తప్పు చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను పంచిన లవ్ కానీ ఎఫెక్షన్ కానీ తనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, తను నాతో ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి మీరు ఎక్కువ వర్రీ అవుతున్నారండి. అలాగే ఏదో మీ లైఫ్ అనేది స్ట్రక్ అయిపోయింది, ఇంకా మూవ్ ఆన్ అవుతుందా లేదా, ఫ్యూచర్లో ఇలానే ఉంటుందేమో ఫ్యూచర్ అంతా నాకు నా పర్సన్తో అనేదానికి ఒక డైనమోలో అయితే ఉన్నారనమాట. ఒక స్ట్రగ్లింగ్ ఎందుకు నాకు ఇంతలాగా అంటే యూనివర్స్ నుంచి మీరు కోరుకుంటున్నారు, యూనివర్స్ని ఎందుకు ప్రేయర్ చేస్తున్నారనమాట, ఎందుకు నా లైఫ్ అనేది ఇలా అయిపోయింది అనేసి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇలాగే స్ట్రక్ అయిపోతుందేమో నా లైఫ్, నాకు ఫ్యూచర్ అనేది ఉంటుందా నా పర్సన్తో లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే నా ఫ్యామిలీతో హ్యాపీనెస్ అనేది నేను జరుపుకోగలనా లేదా, నా పర్సన్తో హ్యాపీగా నేను ఉండగలనా లేదా అని చెప్పే దాని గురించి అయితే మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. కానీ ఫైనాన్స్ పరంగా మీ రిలేషన్ పరంగా ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్ అయితే మీలో ఉండిపోయిందనమాట. నా పర్సన్ నేను గుడ్డిగా నమ్మానా, ఈ పర్సన్ని గుడ్డిగా నమ్మి దీంతో రిలేషన్ అనేది స్టార్ట్ చేశాను, దీంతో నేను రిలేషన్లో ఉన్నాను ఇన్ని రోజులు, నన్ను బ్లైండ్గా చీట్ చేస్తున్నారా అనే దాని గురించి ఒక ఆలోచన అయితే ఉందన్నమాట మీకు. అంటే పాస్ట్లో ఉన్నట్టు నా పర్సన్ నాతో రాయల్టీగా ఉంటే బాగుండు కదా, ఆర్ కింగ్ కార్డు వచ్చింది కాబట్టి నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు పాస్ట్లో ఉన్న నా పర్సన్ పాస్ట్లో చూపించిన ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ అంతా నాకే కావాలి, ఎందుకు నా పర్సన్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేది మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు, తన కరేజ్తో మిమ్మల్ని లొంగ తీసుకుంటున్నాడు అనమాట. అంటే తను ఏం చేసినా నేను కరెక్ట్ చేస్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారు, నువ్వు చూడకుండా మాట్లాడుతున్నావు, నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు అనే ఒక సిచ్యువేషన్లో అయితే మిమ్మల్ని పెట్టేసి తన కరేజ్తో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడండి. ఎట్ ప్రజెంట్ మీ యొక్క ఫీలింగ్స్ అండి ఇవి. అలాగే మీ పర్సన్ మీ దగ్గర ఏం దాచిపెడుతున్నాడు, తన యొక్క హైడెన్స్ ఏంటి, తన సీక్రెట్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా, మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాడా అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి.
ఈ పర్సన్ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే అండి, మీ పర్సన్ ఏదో న్యూ రిలేషన్లో ఉన్నారండి. న్యూగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అలాగే ఒక థర్డ్ పార్టీతో ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట మీరు. ఎందుకంటే చూడండి, న్యూ రిలేషన్ వెంటనే డెవిల్ కార్డ్ అనేది వచ్చింది. కాబట్టి మనకు న్యూ రిలేషన్ అంటే మీకు మీ పర్సన్ మీ మధ్య న్యూ రిలేషన్ అనేది డెవిల్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిచ్చేస్తున్నారు తను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తారు అనేసి ఉన్నారనమాట. బట్ మిమ్మల్ని బ్లైండ్గా నమ్మేసి, అంటే మిమ్మల్ని నమ్మించి మీకు నమ్మక ద్రోహం అయితే చేస్తున్నారనమాట. ఆ థర్డ్ పార్టీ గురించి మీకు అన్ని ఫేక్ మాటలే చెప్తున్నారు. నాకు అలాంటిది ఏం లేదు, సిచ్యువేషన్ నువ్వంటేనే నాకు ప్రాణము అలా ఉన్నారనమాట. మీరు మాత్రం మీరు ఒక రిలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక గాడ్స్ గిఫ్ట్గా మీరు ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దట్ ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు, వెంటనే నాకు థర్డ్ పార్టీకి మధ్య ఒక రిలేషన్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడితే బాగుండు అని చెప్పేసి దాని గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నాడండి. అలాగే మీ పర్సన్ ఆ రిలేషన్ ఎలా ఎక్స్పెండ్ చేసుకోవాలి, ఆ రిలేషన్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఆ రిలేషన్ని వదులుకోకుండా ఎలాగ డెవలప్ చేసుకోవాలి, లైక్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలని దాని గురించి మీ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట. మీకు అంతా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది మీకు అర్థమవుతుంది. అది మీరు అడిగినప్పుడు ఏంటంటే లేదు నేనేం చేయట్లేదు, నువ్వు అంతా రాంగ్గా ఉన్నావు అన్నది. ఆ పర్సన్తో రిలేషన్ కోసం తన ఈగోని చంపుకొని మరీ వెళ్ళి బతిలాడుకుంటున్నారనమాట మీ పర్సన్. అంటే వాళ్ళతో రిలేషన్ అనేది మీ పర్సన్కి ఇంపార్టెంట్ అయిపోయింది. మీకన్నా వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. లైక్ కాల్స్ కానీ, మెసేజ్ కానీ, వాళ్ళతో బయట వెళ్ళి ఉండడం కానీ, ఎక్కువ మాట్లాడడం కానీ, వాళ్ళతో షేరింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మీ పర్సన్కి. మీతో షేరింగ్ చేసుకోవట్లేదు అప్పట్లాగా అనేదానికి మీరు బాధలో ఉన్నారు. బట్ మీ పర్సన్ మాత్రం వాళ్ళతో ఉంటే నాకు లైఫ్ అనేది మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో దట్ మీ పర్సన్ అంటే మీ నుంచి ఒక దొంగలాగా బయటకు వెళ్తున్నారు. మీరు ఎక్కడ చూస్తారో, మీరు ఎక్కడ కనిపెడతారో మీకు ఏమన్నా తెలిసిపోతుందేమో. దానివల్ల మీరు ఏ డిసిషన్ తీసుకుంటారు తనతో, అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఇష్యూస్ అనేవి ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి దాని గురించి అయితే ఆలోచిస్తున్నాడు ఒక పక్క. అలాగే థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని చూస్తున్నారనమాట. లేదు, నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను, నాకు ఇలాంటివన్నీ ఎక్కడ అవుతాయి, నాకు నిన్ను అంటే మన రిలేషన్ని మన ఫ్యామిలీని లేకపోతే మన యొక్క ఫ్యూచర్ని చూసుకోవడానికి నాకు వర్క్ సరిపోతుంది, నాకు ఈ సిచ్యువేషన్స్ అంతా అవసరమా, నాకు నువ్వు ఉన్నావు కదా ఎందుకు అని చెప్పేసి మాటలు అయితే మీతో మాట్లాడుతున్నారనమాట. కాకపోతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడు, అది మీకు తెలిసి మీరు బాధపడతారని చెప్పేసి వాళ్ళు అంటే మీతో ఉన్న రిలేషన్ వాళ్ళతో ఉన్న రిలేషన్కి డిఫరెన్స్ అనేది చెప్తున్నారనమాట. నువ్వే నాకు ఇంపార్టెన్స్, వాళ్ళేం ఇంపార్టెన్స్ కాదు, నువ్వే నా ఫ్యామిలీ, నీతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, వాళ్ళకి నాకు అసలు ఏం సంబంధం లేదని చెప్పేసి మాటలు అయితే మీకు చెప్తున్నాడు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట. వాళ్ళ కోసం అంటే లైక్ వాళ్ళతో రిలేషన్ కోసం ఏంటంటే ఒక మెట్టు దిగి అంటే తన ఈగోని చంపుకొని వాళ్ళు వద్దు రిలేషన్ అన్నా కానీ మీ పర్సన్ ఏంటంటే నేనున్నాను, ధైర్యంగా ఉందాము అని చెప్పేసి ఒక హామీ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. అవన్నీ మీ దగ్గర మీ పర్సన్ హైడ్ చేస్తున్నారండి. మీతో రిలేషన్ కన్నా వాళ్ళతోనే రిలేషన్ అనేది నాకు ఇంపార్టెంట్ అన్న విధంగా ఒక్కోసారి బిహేవ్ చేస్తారు. అది ఆ రిలేషన్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ రిలేషన్ డే బై డే గ్రోతింగ్ అవ్వడానికి, ఆ రిలేషన్ బాగుండడానికి వాళ్ళు డివైన్కి ప్రేయర్ చేస్తారనమాట. ఎందుకు నాకు ఆ పర్సన్తో ఒక రిలేషన్ అనేది ఏర్పరచండి, ఆ పర్సన్ నా పక్కన ఉంటే బాగుంటుందని చెప్పే దాని గురించి ఉన్నారనమాట. అంటే వాళ్ళని ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఆ పర్సన్తో ఉంటే నాకు లగ్జరీ లైఫ్ అనేది అందుతుంది, వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళతో షేరప్ అవుతాను, లైక్ వాళ్ళతో ఉన్న మూమెంట్స్ నాకు బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు మీ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర దాచిపెడుతున్నారు, హైడ్ చేస్తున్నారనమాట. ఆమె క్వీన్ అయితే మీ హస్బెండ్ కింగ్ అనమాట. లైక్ ఎలా అంటే ఆమెను ఒక క్వీన్ లాగా ట్రీట్ చేస్తాను, నేను ఒక కింగ్ లాగా నా రిలేషన్లో ఉండాలి అంటే ఆ అమ్మాయితో రిలేషన్ అనేది నేను మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. ఓకే, చైరోడ్ ఓకే. దానివల్ల వాళ్ళిద్దరు హైడింగ్ వల్ల మీ పర్సన్ మీకు చెప్పకుండా బయటికి వెళ్ళడం, వాళ్ళతో బయటికి వెళ్ళి ఉండడం, వాళ్ళతో లైక్ మాటలు మాట్లాడడం, మీకు చెప్పకుండా బయటికి వెళ్ళేది ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి
అనేది ఇక్కడ చెప్తుందండి కార్డు. దానివల్ల మీకు నైట్ నిద్ర లేకపోవడం, నా పర్సన్ నాతో రాంగ్గా రిలేషన్ వెళ్ళి అబద్ధాలు చెప్తున్నాడు, దీనివల్ల నాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నేను ఫేస్ చేయలేకున్నాను అని చెప్పేసి మీ బాధ మీద ఉందన్నమాట. ఇవి విషయాలన్నీ మీ పర్సన్ మీ దగ్గర హైడ్ చేస్తారనమాట. అంటే ఆ పర్సన్ నాకు ఇంపార్టెంట్ కాదు, మీరే నాకు ఇంపార్టెంట్ అనే దాని గురించి ఉన్నారు. లైక్ మీ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి చూద్దామండి. అంటే మీకు థర్డ్ పార్టీకి మధ్యలో మీ పర్సన్ ఏ మూవ్స్ అనేది చేయాలనుకుంటున్నారా? అంటే మీకు సపోర్ట్ కావాలన్నా, లేకపోతే మీ మీద ఇష్టంతో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే థర్డ్ పార్టీ